బిజినెస్ అనలిటిక్స్ లో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బిజినెస్ అనలిటిక్స్ ప్రాసెస్. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఎగ్జామిన్ ద ప్రాసెస్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్ అని కానీ, ఎక్స్ప్లెయిన్ ద బిజినెస్ అనలిటిక్స్ ప్రాసెస్ ఇన్ డీటెయిల్ అని కానీ అడుగుతున్నాడు ఎగ్జామ్స్ లో. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ బిజినెస్ అనలిటిక్స్ ప్రాసెస్ గురించి మాట్లాడేటప్పుడు ప్రతి కంపెనీ కూడా ఆర్ ప్రతి ఇండస్ట్రీ కూడా ఈ బిజినెస్ అనలిటిక్స్ అనేటువంటి టెక్నిక్ ని కంపల్సరీగా యూజ్ చేయటం అనేది జరుగుతుంది. ఎందుకు ఈ బిజినెస్ అనలిటిక్స్ అనేటువంటి టెక్నిక్ ని ప్రతి ఇండస్ట్రీ అనేటువంటిది డిప్లాయ్ చేస్తుందంటే, ఇండస్ట్రీకి సంబంధించి బిజినెస్ సంబంధించి మనం కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ బిజినెస్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బిజినెస్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కి కొన్ని సొల్యూషన్స్ అనేటువంటి వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ బిజినెస్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కొన్ని డిసిషన్స్ అనేటువంటివి తీసుకుంటూ ఉండాలి. కొన్ని డెసిషన్స్, ఈ డెసిషన్ తీసుకుంటా సంబంధించినటువంటి ఈ డెసిషన్ తీసుకోవటానికి అంటే బిజినెస్ ప్రాబ్లమ్స్ ని సొల్యూషన్ చేయడానికి తీసుకోబడే డెసిషన్స్, ఆ డెసిషన్స్ తీసుకోవటానికి కావలసిన నాలెడ్జ్ ఏదవుతూ ఉందో ఆ నాలెడ్జ్ ను మనం సంపాదించడం కోసం ప్రతి బిజినెస్ ఇండస్ట్రీ కూడా మనకి ఈ బిజినెస్ అనలిటిక్స్ అనేటువంటి టెక్నిక్స్ ని మనకి ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఈ బిజినెస్ అనలిటిక్స్ ప్రాసెస్ లో ఇంకొకటి ఏం చేస్తామంటే, ప్రజెంట్ మనం ఏ బిజినెస్ లో ఉన్నామో ఆ బిజినెస్ సంబంధించినటువంటి మార్కెట్ పోటీని తట్టుకోవటానికి సంబంధించినటువంటి మల్టిపుల్ బిజినెస్ ఇంటెలిజెన్సీ అనేటువంటి దాన్ని మనం ఈ బిజినెస్ అనలిటిక్స్ ప్రాసెస్ ద్వారా మనం మల్టిపుల్ బిజినెస్ ఇంటెలిజెన్సీ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. మార్కెట్ పోటీని ఏ విధంగా తట్టుకోవాలన్నది మనం అసెస్ చేయాలి అన్నట్టయితే మల్టిపుల్ బిజినెస్ ఇంటెలిజెన్సీ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ ఇది అసలే బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో అన్నది ముందు తెలిస్తేనే దీనికి సంబంధించినటువంటి విషయం మీకు అర్థం అవటం అన్నది జరుగుతుంది. ఇక్కడ మనకి ఒక ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి మోర్ డేటా డ్రివెన్ డెసిషన్స్ అనేటువంటివి తీసుకోవాల్సి వస్తుంది. ఈ డేటా డ్రివెన్ అనేటువంటి డెసిషన్ తీసుకోవటానికి మనం కాంబినేషన్స్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్ ను ఉపయోగిస్తాం. నెంబర్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్ ని ఉపయోగించడం అన్నది జరుగుతుంది. ఏ రకమైనటువంటి బిజినెస్ ని అనలిటిక్స్ ని ఉపయోగించుకుని మనం డేటా డ్రివెన్ డెసిషన్స్ అనేది ఒక ఆర్గనైజేషన్ సంబంధించి తయారు చేస్తామంటే, ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ లో మనం ఉపయోగించేటటువంటివి ఏంటంటే డేటా మైనింగ్ అనేటువంటిది ఒకటి, డేటా విజువలైజేషన్ అనేటువంటిది ఒకటి, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి డేటా టూల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్, వీటి యొక్క కాంబినేషన్స్ తో ఒక ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి డేటా డ్రివెన్ డెసిషన్స్ అనేటువంటి వాటిని తీసుకోవటానికి ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఉపయోగిస్తాం. అందు గురించే
ఈ బిజినెస్ ప్రాసెసింగ్ అనలిటిక్స్ లో మనం ఈ మల్టిపుల్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేటువంటి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ డేటా డ్రివెన్ అనేటువంటి ఒక వర్డ్ వాడాను. ఇది బిజినెస్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పేటప్పుడు మీకు డేటా డ్రివెన్ అనేటువంటి ఒక వర్డ్ గురించి మాట్లాడాను. ఈ డేటా డ్రివెన్ అంటే ఏంటంటే మనం చేసేటటువంటి బిజినెస్ ఏదవుతుందో ఆ బిజినెస్ సంబంధించిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో లేదా కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కన్జ్యూమర్స్ కి బెటర్ సర్వీసెస్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేయడానికి మనం డేటాని ఎగ్జామిన్ చేయటము లేకపోతే ఆర్గనైజ్ చేసేటటువంటి ఒక అప్రోచ్ ఏదైతే ఉందో ఆ అప్రోచ్ ని మనం డేటా డ్రివెన్ అప్రోచ్ అంటాం. డేటాను ఆర్గనైజ్ చేయడానికి డేటా ఎగ్జామిన్ చేసి మన బిజినెస్ సంబంధించినటువంటి కస్టమర్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ బెటర్ సర్వీసెస్ ను ప్రొవైడ్ చేయడానికి మనం ఈ డేటాను ఎగ్జామిన్ చేసి ఆర్గనైజ్ చేసి అప్రోచ్ ని డేటా డ్రివెన్ అప్రోచ్ అంటాం అన్నది జరుగుతుంది. ఈ డేటా డ్రివెన్ డెసిషన్స్ అనేది బిజినెస్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయటం అనేది జరుగుతుంది. అందు గురించి మనకి ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్రాసెస్ లో ఈ బిజినెస్ అనలిటిక్స్ ప్రాసెస్ లో ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేటువంటి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ బిజినెస్ అనలిటిక్స్ ప్రాసెస్ అనేది మెయిన్లీ 7 స్టెప్స్ కింద ఉంటుంది. 7 స్టెప్స్. ఈ డయాగ్రామ్ ని షేర్ అవుతున్నటువంటి స్క్రీన్ లో మీకు కనబడుతున్నటువంటి డయాగ్రామ్ ని మీకు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఫిగరేటివ్ గా మనకి ఆ 7 స్టెప్స్ ని మీకు చూపించడం అనేది క్లియర్ గా చూపించడం అనేది జరుగుతుంది. అది ఈ బిజినెస్ అనలిటిక్స్ ప్రాసెస్ లో మొదటి స్టెప్ ఏంటంటే అడ్రస్ ది బిజినెస్ ప్రాబ్లమ్స్. ముందు బిజినెస్ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేయాలి. రెండోది ఐడెంటిఫై పొటెన్షియల్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ డేటా, రెండో స్టెప్. మూడో స్టెప్ ఏంటంటే ఇన్స్పెక్ట్ ది డేటా. నాలుగో స్టెప్ ఏమొస్తుందంటే ఇంటర్ప్రిటేషన్ అండ్ ఎవాల్యుయేషన్ బై ఎక్స్పర్ట్స్. ఐదో స్టెప్ ఏంటంటే ఆప్టిమైజేషన్ అండ్ బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్స్. సిక్స్త్ స్టెప్ ఏంటంటే డిసిషన్ మేకింగ్ అండ్ ఎస్టిమేట్ కంక్లూజన్. సెవెంత్ స్టెప్ ఏంటంటే అప్గ్రేడ్ పెర్ఫార్మెన్సీ సిస్టమ్. ఇవి మొత్తం బిజినెస్ అనలిటిక్స్ ప్రాసెస్ లో ఇది 7 స్టెప్స్ ఉండటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క స్టెప్ లో మనం ఏం చేస్తాం అనేది ఇప్పుడు డిస్కస్ చేయటం అనేది జరుగుతుంది. మొదటి స్టెప్ ఏంటి? అడ్రస్ ది బిజినెస్ ప్రాబ్లమ్స్. ఇక్కడ దీంట్లో ఇనిషియల్లీ బిజినెస్ ప్రాబ్లమ్స్ నీడ్ టు బి అడ్రస్డ్. ఏ సంస్థ కానీ సరే, ఏ బిజినెస్ సంస్థ కానీ సరే కొన్ని ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఏంటి మనం చేసేటువంటి బిజినెస్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటిది మనం ముందు అడ్రస్ చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడం అంటే ముందు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మనం చేసే బిజినెస్ లో తెలుసుకోవాలి. The purpose of applying analytics is sometimes designated categorically or broken into parts. ఇక్కడ మనం చేసేటువంటి బిజినెస్ లో ఉన్నటువంటి బిజినెస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా కొన్ని కేటగిరీస్ కింద డివైడ్ చేయవలసి వస్తుంది, విడగొట్టవలసి వస్తుంది. విడగొట్టిన తర్వాత ఒక్కొక్క ప్రాబ్లం కి సంబంధించినటువంటి రిలవెంట్ డేటా ఏదవుతుందో, ఒక్కొక్క ప్రాబ్లం కి సంబంధించిన రిలవెంట్ డేటా ఏదవుతుందో ఆ రిలవెంట్ డేటా అనేటువంటిది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి ఎవరు సెలెక్ట్ చేస్తారు? ఒక బిజినెస్ ప్రాబ్లమ్స్ ని
అడ్రస్ చేసేటప్పుడు ఆ బిజినెస్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా నెంబర్ ఆఫ్ కేటగిరీస్ కింద డివైడ్ చేసేటప్పుడు ఒక్కొక్క బిజినెస్ ప్రాబ్లమ్ కి సంబంధించి రిలవెంట్ డేటా అనేటువంటి సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆ బిజినెస్ అనలిస్ట్ ఎవరైతే ఉన్నాడో ఆ బిజినెస్ అనలిస్ట్ కి మనం చేసే బిజినెస్ ఏ డొమైన్ కి సంబంధించిందో ఆ డొమైన్ సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి ఎనలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ ఎనలిస్ట్ ఒక బిజినెస్ ప్రాబ్లమ్ సంబంధించి రిలవెంట్ డేటా ఏదవుతుందో ఆ రిలవెంట్ డేటాని అడ్రస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మొదటి స్టెప్ లో జరిగేటటువంటి ప్రాసెస్. అంటే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ కేటగిరీ కింద డివైడ్ చేస్తాం. ఆ ప్రాబ్లమ్స్ సంబంధించిన రిలవెంట్ డేటా, ఆ రిలవెంట్ డేటా అనేది ఎవరు ఇస్తారంటే మన ఎనలిస్ట్ ఇస్తారు. ఆ ఎనలిస్ట్ కంపల్సరీగా మనం చేసే బిజినెస్ ఏ డొమైన్ కి అయితే సంబంధించిందో ఆ డొమైన్ నాలెడ్జ్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉండి తీరాలి. ఇది స్టెప్ 1. రెండో స్టెప్ కనుక చూసినట్టయితే ఐడెంటిఫై పొటెన్షియల్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ డేటా. ఇప్పుడు మన డేటాను సంపాదించాలంటున్నాం. ఇది ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేయడం రిలవెంట్ డేటా ఏంటన్నది రిలవెంట్ డేటాని అడ్రస్ చేయాలనుకుంటున్నాం. రిలవెంట్ డేటాని అడ్రస్ చేయడానికి మరి ఆ డేటా అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది, ఆ డేటా రావడానికి సంబంధించినటువంటి సోర్స్ ఏది అనేటువంటిది సెకండ్ స్టెప్ లో ఐడెంటిఫై చేయటం. అంటే ఒక ప్రాబ్లమ్ని సంబంధించిన రిలవెంట్ డేటా అనేటువంటి దాన్ని ఐడెంటిఫై చేయటం అనేటువంటిది, ఆ డేటా ఏంటనేది డొమైన్ ఎక్స్పర్ట్ చెప్తాడు, అదే బిజినెస్ అనలిస్ట్ చెప్తాడు. మరి ఆ డేటా రావడానికి సంబంధించిన సోర్స్ ఎక్కడ దొరుకుని ఉండాలి కదా. ఆ డేటా రావడానికి సంబంధించిన సోర్స్ ఎక్కడవుతూ ఉందో ఆ సోర్స్ ని ఐడెంటిఫై చేయటం అనేటువంటిది సెకండ్ స్టెప్ లో జరగటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లమ్ సంబంధించిన రిలవెంట్ డేటాకు సంబంధించిన సోర్సెస్ ద్వారా మనం డేటా అనేటువంటి దాన్ని ఐడెంటిఫై చేసినప్పుడు అక్కడ మోర్ డేటా ఉంటుంది, చాలా డేటా ఉంటుంది. ఉన్నట్టయితే మనం మన ప్రాబ్లమ్ సంబంధించినటువంటి రిలవెంట్ డేటా ఏదవుతూ ఉందో, బెటర్ డేటా ఏదవుతుందో ఆ బెటర్ డేటాను మాత్రమే మనం తీసుకుంటూ అనేది జరుగుతుంది. మొత్తం ఆ సోర్స్ లో ఉన్నటువంటి డేటా అంతటిని కూడా తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. మరి బెటర్ డేటాని మనం ఎలా చెప్తాం? మన ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయడానికి సంబంధించి ఈ డేటా మనం బెటర్ డేటా అనేది ఎలా చెప్తాము అంటే, మనకి ఆ సోర్స్ లో ఉన్నటువంటి మొత్తం డేటా ఏదవుతూ ఉందో ఆ డేటా అంతటిని కూడా అక్యుములేట్ చేసి కన్సాలిడేట్ చేయాలి. కన్సాలిడేట్ డేటాను మాత్రమే మనం కన్సాలిడేషన్ లో బెటర్ డేటా అనేటువంటి దాన్ని తీసుకుంటాం అనేది జరుగుతుంది. మరి ఈ డేటాని అక్యుములేట్ చేసి కన్సాలిడేట్ ఎవరు చేస్తారు అంటే ఇక్కడ కొన్ని మెకానిజమ్స్ ఉన్నాయి. ఈ మెకానిజమ్స్ ఏంటంటే డేటా వేర్ హౌస్ అనేటువంటి ఒక మెకానిజం ఉంది, డేటా స్మార్ట్ అనేటువంటిది అవుతుంది, స్ప్రెడ్ షీట్ ఫైల్. ఈ టైప్ ఆఫ్ మెకానిజమ్స్ ను ఉపయోగించుకొని మనం ఒక సోర్స్ నుంచి తీసుకున్న మొత్తం డేటా ఏదవుతూ ఉందో ఆ డేటా మొత్తాన్ని అక్యుములేట్ చేసి కన్సాలిడేట్ చేయటం అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత ఈ స్టెప్ 2లోనే ఇంకొక విషయం కూడా జరుగుతుంది. సమ్ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ టు డూ ద కాంపిటీషన్ ఫర్ మిస్సింగ్ డేటా. ఇక్కడ మనకి ఈ డేటా అనేటువంటిది ఐడెంటిఫై చేసినప్పుడు, ఈ డేటా అనేటువంటిది ఐడెంటిఫికేషన్ జరిగినప్పుడు పేజ్ 2లో ఐడెంటిఫికేషన్ అనేది కాకుండా కొంత మిస్సింగ్ డేటా అనేటువంటిది ఉంటుంది. మన ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయడానికి అవసరమైన డేటాలో కొంత డేటా మిస్ అవుతుంది మనం ఎంత సోర్స్ నుంచి డేటా సంపాదించిన. అప్పుడు ఆ మిస్ అయినటువంటి డేటా ఏదవుతుందో ఆ మిస్ అయిన డేటా అనేటువంటిది మనకి తెలియని ప్రాంతాల్లో ఉండడం అనేది జరుగుతుంది, అంటే తెలియని చోట ఉండడం అనేది జరుగుతుంది. ఆ తెలియనటువంటి ప్లేసెస్ లో ఉన్నటువంటి డేటా ఏదవుతుందో ఆ డేటాను కూడా మనం
ఐడెంటిఫై చేయటం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మనం సేకరించినటువంటి డేటాలో పనికిరానటువంటి డేటా ఏదైనా ఉన్నట్టయితే ఆ డేటాను మనం రిమూవ్ చేసేస్తాం. ఆ డేటాను మళ్ళీ చివరికి మనకి వేరియబుల్స్ కింద ట్రాన్స్ఫార్మింగ్ అనే, వేరియబుల్ అంటే తెలుసు కదా, చలరాశుల కింద మనం ట్రాన్స్ఫర్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇదంతా కూడా ఏ స్టెప్ లో జరుగుతుంది, మనకి సెకండ్ స్టెప్ లో జరగటం అనేది జరుగుతుంది. మూడో స్టెప్ ఏంటంటే ఇన్స్పెక్ట్ ది డేటా. ఇన్స్పెక్ట్ ది డేటాలో మనం డేటాను సంపాదిస్తాం. డేటాను సంపాదించిన తర్వాత ఇక్కడ సెకండ్ పాయింట్ లో డేటాను ఐడెంటిఫై చేస్తాం. డేటాను ఐడెంటిఫై చేసిన తర్వాత ఐడెంటిఫై చేసినటువంటి డేటా ఏదవుతుందో దాని మీద అనాలిసిస్ అన్నది చేయాలి. అనాలిసిస్ అన్నది చేయాలన్నట్టయితే సంపాదించినటువంటి డేటాను అంతటినీ కూడా ఒక మోడల్ ప్రకారంగా, ఒక అనలిటికల్ మోడల్ ప్రకారంగా మనం అరేంజ్ చేయటం అనేది జరగాలి. మరి అనలిటికల్ మోడల్ ప్రకారం ఎలాగ అరేంజ్ చేస్తాం, దేన్ని ఉపయోగించుకుని మనం ఈ డేటా అనేటువంటిది అంతటినీ కూడా మనం ఒక మోడల్ గా ఎలాగా తయారు చేస్తామంటే, మనం దీనికి కొన్ని స్టాటిస్టికల్ అనాలిసిస్ టెక్నిక్స్ ఉన్నాయి. ఈ స్టాటిస్టికల్ అనాలిసిస్ టెక్నిక్స్ ఉపయోగించుకొని మనం ముందుగానే ఒక మోడల్ ప్రకారంగా ఈ డేటా అనేటువంటి దాన్ని అరేంజ్ చేస్తాం. ఈ స్టెప్ 3లోనే చాలా రకాల డేటాను అమర్చేటటువంటి పద్ధతులు ఉంటాయి. దాంట్లో ఏ పద్ధతిని అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా ఇక్కడే చెప్పాలి. డేటాని మనకి ఒక మోడల్ ప్రకారంగా ఆర్గనైజ్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉపయోగిస్తా ఉంటాం కదా. ఏ రకమైనటువంటి టెక్నిక్స్ ని ఉపయోగించుకొని ఈ డేటాను అంతటి సంపాదించిన డేటాను అంతటిని కూడా ఒక మోడల్ కింద డిజైన్ చేస్తామంటే స్టాటిస్టికల్ టెక్నిక్స్ ఏంటంటే కొరిలేషన్ అనేటువంటి ఒక టెక్నిక్ ఉంది. కొరిలేషన్ అనాలిసిస్ అనేది, హైపోథిసిస్ టెస్టింగ్ అనేటువంటి ఒక టెక్నిక్ ఉంది. ఇటువంటి కొన్ని రకాలైనటువంటి టెక్నిక్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ టెక్నిక్స్ ఉపయోగించుకొని ఏదో ఒక మోడల్ ప్రకారంగా డేటాను అంతటినీ కూడా మనం అమర్చడం అనేటువంటిది, ఒక పద్ధతి ప్రకారంగా అమర్చడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ స్టెప్ 3లోనే బిజినెస్ ఎక్స్పర్ట్ ఆల్సో పెర్ఫార్మ్ రిగ్రెషన్ అనాలిసిస్ టు మేక్ simple predictions depending upon the business objectives. బిజినెస్ ఆబ్జెక్టివ్స్ మీద డిపెండ్ అయ్యి ఈ మనకి బిజినెస్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ ఎక్స్పర్ట్స్ కొన్ని ప్రిడిక్షన్స్ అనేటువంటి వాటిని స్పెసిఫై చేస్తాం. ఈ ప్రిడిక్షన్స్ అనేటువంటి దాన్ని దేని మీద ఆధారపడి స్పెసిఫై చేస్తాం. ప్రిడిక్షన్స్ అనేది బిజినెస్ ఎక్స్పర్ట్ చేస్తారు కొన్ని ప్రిడిక్షన్స్ ఆ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ మీద ఆధారపడి. ఈ ప్రిడిక్షన్స్ అనేవి మళ్ళీ దేని మీద ఆధారపడి చేయాలి. ప్రిడిక్షన్స్ మీన్స్ ముందుగా చెప్పే సూచనలు. ఇక్కడ రిగ్రెషన్ అనాలిసిస్ అనేటువంటిది అవుతుంది. ఈ రిగ్రెషన్ అనాలిసిస్ అనేటువంటిది చేయటం ద్వారా డేటా మీద ఈ బిజినెస్ ఎక్స్పర్ట్స్ అనేది బిజినెస్ ఆబ్జెక్టివ్స్ మీద డిపెండ్ అయ్యి కొన్ని ప్రిడిక్షన్స్ అనేటువంటివి చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ రిగ్రెషన్ అనాలిసిస్ అంటే అసలు ఏంటి, ఇక్కడ ఆ వాడు కూడా మీకు తెలియాలి కాబట్టి రిగ్రెషన్ అనాలిసిస్ ఈజ్ ఏ స్టాటిస్టికల్ మెథడ్. ఇది ఒక రకమైనటువంటి స్టాటిస్టికల్ మెథడ్ రిగ్రెషన్ అనాలిసిస్ అన్నది. ఇది ఈ రిగ్రెషన్ అనాలిసిస్ అనేటువంటిది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం సంపాదించినటువంటి డేటా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా ఎలిమెంట్స్ మధ్య మనం ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఈ రిలేషన్షిప్ అనేది అండర్స్టాండ్ చేయడానికి ఈ డేటా మీద రిగ్రెషన్ అనాలిసిస్ అనేది చేస్తాం. అప్పుడు డేటా ఎక్స్పర్ట్స్ ఈ రిగ్రెషన్ అనాలిసిస్ చేసి మన ముందుగానే కొన్ని సూచనలు
బిజినెస్ ఆబ్జెక్టివ్స్ మీద ఆధారపడి ఇవ్వటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ స్టెప్ లో ఇంకా జరిగేది ఏంటంటే ఇక్కడ డేటా అనేటువంటి రెడ్యూస్ అవుతుంది. అంటే మనం చాలా డేటాను మనం ఐడెంటిఫై చేస్తాం స్టెప్ 2లో. దానికి సంబంధించినటువంటి డేటా, కొంత డేటాను మాత్రం మనం పనికొచ్చేటటువంటి డేటాను మాత్రం తీసుకుంటాం. ఈ ఏది పనికొచ్చేటువంటి డేటా అనేది స్టెప్ 3లోనే తెలుస్తుంది. అందు గురించే ఇక్కడ రిడ్యూస్ డేటా రిడ్యూసింగ్ అనేది జరగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్టెప్ 3లోనే మనం సేకరించినటువంటి డేటా ఏదవుతుందో ఆ డేటా అంతా కూడా వేరియస్ గ్రూప్స్ కింద డివైడ్ చేసి ఆ గ్రూప్స్ మధ్య డేటా మధ్య కంపారిజన్ అనేటువంటి చేసి మనం ఈ డేటా సంబంధించినటువంటి కొంత పరిజ్ఞానాన్ని సంపాదించడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి స్టెప్ 3లో జరగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ 4. ఈ స్టెప్ 4లో మనకి ఏం చెప్తాడంటే ఇంటర్ప్రిటేషన్ అండ్ ఎవాల్యుయేషన్ బై ఎక్స్పర్ట్స్. ఇంటర్ప్రిటేషన్ అండ్ ఎవాల్యుయేషన్స్ లో ఇంటర్ప్రిటేషన్ అండ్ హలో సినిమా చెప్పు. రేపు పొద్దుట రమ్మాను. 8-9 రమ్మాను. అదే సరే, సాయంత్రం చూద్దాం. లేకపోతే నేను క్లాస్ లో ఉన్నాను. ఇక్కడ సారీ, కొంత ఫోన్ కాల్ రావడం వల్ల కొంత డిస్టర్బెన్స్ అయింది. తర్వాత ఇంటర్ప్రిటేషన్ అండ్ ఎవాల్యుయేషన్ బై ఎక్స్పర్ట్స్. ఈ స్టెప్ లో ముందు ఒక మోడల్ చెప్పాం కదా, ఆ మోడల్ ప్రకారంగా డేటాని అంతటిని కూడా అరేంజ్ చేయాలని స్టెప్ 3లో చెప్పాం కదా. ఆ మోడల్ ప్రకారంగా డేటాని అరేంజ్ చేసేటప్పుడు ఒక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ని బిజినెస్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆ బిజినెస్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఎవాల్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మోడల్ ప్రకారంగా అరేంజ్ చేసినటువంటి డేటా ద్వారా వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ ని బిజినెస్ ఎక్స్పర్ట్స్ ఇంటర్ప్రిటేట్ చేసి ఎవాల్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ ని కొన్ని క్లస్టర్స్ కింద, కొన్ని రూల్స్ కింద, కొన్ని రిలేషన్స్ కింద, కొన్ని ట్రెండ్స్ కింద మనం డివైడ్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఆ రిజల్ట్ ని ఇలా డివైడ్ చేస్తాం. మళ్ళీ క్లస్టర్స్, రూల్స్, రిలేషన్స్ ఆర్ ట్రెండ్స్. ఏ క్లస్టర్స్ కింద డివైడ్ చేయాలి, రూల్స్ కింద ఏ విధంగా డివైడ్ చేయాలి, రిలేషన్స్ కింద ఏ విధంగా డివైడ్ చేయాలి అనేది మనకి ఈ ఎనలిటిక్స్ ఎవరైతే ఉన్నారో, ఎనలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ ఎనలిస్ట్ మనం స్టెప్ 3లో మనం చెప్పిన ప్రకారంగా మనకి ఏ రకమైనటువంటి క్లస్టర్స్ కింద డివైడ్ చేయాలి, రూల్స్ కింద డివైడ్ చేయాలి అనేది అతను చూసుకుంటాడు, అనలిస్ట్ చూసుకుంటాడు. ఇక్కడ ఈ ఎలా చూస్తాడు, ఈ క్లస్టర్స్ కింద, రూల్స్ కింద, రిలేషన్స్ కింద మనం రిజల్ట్ ని డివైడ్ చేయటాన్ని ఎనలిటిక్ మోడల్ మీద డిపెండ్ అయ్యి వచ్చినటువంటి ఎలక్ట్రిక్ మోడల్ నుంచి డెరైవ్ అయినటువంటి రిజల్ట్ ఏదవుతుందో ఆ రిజల్ట్ ని క్లస్టర్స్ కింద, రూల్స్ కింద, రిలేషన్ కింద ఎలా డివైడ్ చేయాలనే దానికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. మళ్ళీ ఆ టెక్నిక్స్ ఏంటంటే డెసిషన్ ట్రీ స్ట్రక్చర్ అంటాం, లీనియర్ లేకపోతే డెసిషన్ ట్రీ అంటాం. న్యూరల్ నెట్వర్క్స్ అనేటువంటి ఒక టెక్నిక్ ఉంది. ఈ డెసిషన్ ట్రీ అనేటువంటి టెక్నిక్ ద్వారా, ఈ రూరల్ నెట్వర్క్స్ అనేటువంటి టెక్నిక్ ద్వారా ఈ ఎక్స్పర్ట్స్ అనేటువంటి వాళ్ళు యూజ్ చేసుకుని మనం సెకండ్, థర్డ్
స్టెప్ లో చెప్పినటువంటి మోడల్ ప్రకారంగా వచ్చినటువంటి రిజల్ట్ ని క్లస్టర్స్ కింద, రూల్స్ కింద, రిలేషన్స్ కింద మార్చడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అదేవిధంగా ఈ వీటి మధ్య అంటే ఈ క్లస్టర్స్, రూల్స్ మధ్య ఉన్నటువంటి ఈ రిలేషన్షిప్ ఏదవుతుందో ఆ రిలేషన్షిప్ అన్నిటిని కూడా ఒక ఇన్విజిబుల్ కనుక అయినట్టయితే అవి మళ్ళీ విజిబుల్ అయ్యేటట్టు చేయటం అనేటువంటిది ఈ స్టెప్ 4 లోనే జరుగుతుంది. అయితే ఇక్కడ డేటా అనేటువంటి దాన్ని అమర్చడానికి చాలా రకాలైనటువంటి మోడల్స్ ఉంటాయి. ఏ రకమైనటువంటి మోడల్ని ఉపయోగించుకుని మనం డేటా అనేటువంటి దాన్ని అరేంజ్ చేసినట్టయితే మనకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనేటువంటి వస్తుందో అప్పుడు ఆ టైప్ ఆఫ్ మోడల్ మనం ఉపయోగించుకొని ఈ డేటా అనేటువంటి దాన్ని అరేంజ్ చేస్తాం. అంటే చాలా రకాలైనటువంటి మోడల్స్ ఉపయోగించి డేటాను అనేది అరేంజ్ చేస్తాం. థర్డ్ స్టెప్ దాంట్లో బెస్ట్ ఏది, ఈ బెస్ట్ ఏది అనేటువంటి దాన్ని మాత్రం ఏ డేట్లో సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి స్టెప్ 4 లో సెలెక్ట్ చేసుకుంటాం అన్నది జరుగుతుంది. దీని ద్వారా మనకి ఈ బిజినెస్ లో వచ్చేటటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్ లో వచ్చేటటువంటి ఛాలెంజెస్ అన్నిటిని కూడా మనం సేకరించినటువంటి డేటా ద్వారా మనం ఎదుర్కొనటానికి మనం ఒక 2 టర్న్ అవుట్పుట్ కింద మనం ఆ డేటాని అంతటిని కూడా కన్వర్ట్ చేయాలి. ఈ టర్న్ అవుట్ కింద మనం కన్వర్ట్ చేయటం కోసం అవసరమైతే మనం సేకరించినటువంటి డేటా ఏదవుతూ ఉందో ఆ డేటా అనేటువంటి దానికి కొన్ని వాల్యూస్ ను కూడా యాడ్ చేయవలసినటువంటి అవసరం ఉండటం అనేది జరుగుతుంది. ఇది స్టెప్ 4. నెక్స్ట్ స్టెప్ 5, ఆప్టిమైజేషన్ ఆఫ్ బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్స్. ఇప్పుడు ఆప్టిమైజేషన్ ఆఫ్ బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే మొత్తం 4th స్టెప్ లో, 3rd స్టెప్ లో తయారు చేసిన రకరకాల మోడల్స్ లో బెస్ట్ మోడల్ ఏంటని 4th స్టెప్ లో డిసైడ్ చేస్తాం. ఆ 4th స్టెప్ లో డిసైడ్ చేసినటువంటి మోడల్ ని మనం 5th స్టెప్ లో వ్యాలిడేట్ చేస్తాం. అందుకని వన్స్ ది analytical model has been validated and approved, అప్పుడు మనం వ్యాలిడేట్ చేసి ఈ మోడల్ ను ఉపయోగించి మనం డేటాను అంతటినీ కూడా అరేంజ్ చేయాలి అనేటువంటి దాన్ని మనం స్టెప్ 5 లో అంటే బెస్ట్ ఆప్టిమైజేషన్ ఉన్న మోడల్ బెటర్ దాన్ని మనం తీసుకుంటాం అనేది జరుగుతుంది. తీసుకున్న తర్వాత దీంట్లో ఆ బెస్ట్ మోడల్ ని అప్రూవ్ చేసుకున్న తర్వాత the analyst will apply predictive model coefficients and the conclusions derive what if conditions. ఇక్కడ వాట్ ఇఫ్ కండిషన్స్ కి కొన్ని కోఎఫిషియెంట్స్ ని, కొన్ని కంక్లూజన్స్ ని వాట్ ఇఫ్ కండిషన్స్ కి ఇవ్వటం అనేది జరుగుతుంది. కోఎఫిషియెంట్ అంటే గుణకం, కంక్లూజన్స్ అంటే ముగింపు. ఈ ప్రెడిక్టివ్ మోడల్ కి కోఎఫిషియెంట్ అండ్ కంక్లూజన్స్ ని అప్లై చేయటం అనేది జరుగుతుంది. దేని నుంచి? వాట్ ఇఫ్ కండిషన్ నుంచి. ఈ వాట్ ఇఫ్ కండిషన్ నుంచి మనం కొన్ని కంక్లూజన్స్, కొన్ని కోఎఫిషియెంట్స్ అనేటువంటిది డెరైవ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వాట్ ఇఫ్ కండిషన్స్ అంటే ఏంటి? వాట్ ఇఫ్ కండిషన్ అంటే ఏంటంటే ఏం చెప్తే ఏం జరుగుతుంది అనేదాన్ని వాట్ ఇఫ్ కండిషన్ అంటాం. ఆ వాట్ ఇఫ్ కండిషన్ ద్వారా మనం కోఎఫిషియెంట్స్ అండ్ కంక్లూజన్స్ ని డెరైవ్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు దీంట్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం కి ఈ వాట్ ఇఫ్ కండిషన్స్ ని అనలైజ్ చేస్తాం. అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ప్రతి ప్రాబ్లం డేటాను సంబంధించి ఆ డేటాను వాట్ ఇఫ్ కండిషన్స్ కి ఇచ్చి దాని ద్వారా బెస్ట్ కంక్లూజన్ సొల్యూషన్ ఏదవుతుందో బెస్ట్ సొల్యూషన్ అనేటువంటిది మన ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి కన్స్టెంట్స్ మీద ఆధారపడి ఈ బెస్ట్ సొల్యూషన్ అనేటువంటిది తీసుకుంటాం అనేది డిఫైన్ చేయటం అనేది జరుగుతుంది. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్పడం అనేది స్టెప్ 5 లో ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఈ మోడల్ ద్వారా వచ్చినటువంటి అవుట్పుట్ ఏదవుతుందో
అవుట్పుట్ అనేది కంపల్సరీగా యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. దాన్ని ఇంటిగ్రేటెడ్ చేయగలగాలి. వచ్చినటువంటి అవుట్పుట్ ని మానిటరింగ్ అనేది చేయగలగాలి. ఆ వచ్చినటువంటి మోడల్ ద్వారా వచ్చే రిజల్ట్ యాక్యురేట్ గా ఉండటం అనేది జరుగుతుంది. ఒకవేళ ఒక ప్రాబ్లం కి మనకి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ కనుక ఉన్నట్టయితే ఆ సొల్యూషన్స్ లో ఎర్రర్ లేనటువంటి లేక లోయెస్ట్ ఎర్రర్ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్స్ సరిపడేటటువంటి ఒక సొల్యూషన్ మాత్రమే మనం చూస్ చేసుకుంటాం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా మనం కంపెనీ యొక్క గోల్ని మనం అచీవ్ చేయటం అనేది, లేదా ఆర్గనైజేషన్ యొక్క గోల్ని అచీవ్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇదంతా కూడా స్టెప్ 5 లో జరగటం. అంటే ఎందుకు ఏంటంటే క్వశ్చన్ టు కంపెనీ వాట్ అనాలిసిస్ కి ఇస్తాం. వాట్ అనాలిసిస్ ఇచ్చిన తర్వాత వాట్ అనాలిసిస్ అంటే ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటాం. మనం ఈ మోడల్ ద్వారా డేటాను అమర్చినప్పుడు ఆ వచ్చినటువంటి రిజల్ట్ అనేది అది యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. దాన్ని మనం ఇంటిగ్రేట్ చేయగలగాలి, మానిటరింగ్ చేయగలగాలి, యాక్యురేట్ గా ఉండాలి. ఒకవేళ ప్రాబ్లం నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వచ్చినట్టయితే ఏ సొల్యూషన్ అనేది తక్కువ ఎర్రర్ తో ఉన్నటువంటి సొల్యూషన్ మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్ గా సరిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం ఐడెంటిఫై చేస్తే బిజినెస్ యొక్క గోల్స్ ఏవవుతున్నాయి, గోల్స్ ని మనం ఈజీగా టార్గెట్ చేయడం అనేటువంటిది, ఈజీగా సాధించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 6th స్టెప్ 6 డెసిషన్ మేకింగ్ అండ్ ఎస్టిమేట్ కంక్లూజన్. ఈ మోడల్ నుంచి వచ్చినటువంటి మోడల్ అంటే మీనింగ్ ఏంటి? డేటాను ఆర్గనైజ్ చేసేటట్టు అమర్చిన మోడల్. అది మోడల్ అంటే ఈ డేటా మోడల్ నుంచి వచ్చినటువంటి కంక్లూజన్స్ ఏవవుతూ ఉన్నాయో ఈ కంక్లూజన్స్ మీద ఆధారపడి అనలిస్ట్ అనేవాడు కొన్ని డెసిషన్స్, ప్రాబ్లమ్స్ ని సొల్యూషన్స్ వస్తాయి, కొన్ని డెసిషన్స్ అనేటువంటి వాటిని తీసుకుంటాడు, ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేస్తాడు. అది స్టెప్ 6 లో జరుగుతుంది. అంటే ఏ ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయడానికి ఏ డెసిషన్ తీసుకున్నాం అన్నది స్టెప్ 6 లో డెసిషన్. అంటే ఒక ప్రాబ్లమ్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ మళ్ళీ దాంట్లో ఏ సొల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సొల్యూషన్ తీసుకునేటువంటి డెసిషన్ మేకింగ్ అనేటువంటిది కూడా మనకి స్టెప్ 6 లో జరుగుతుంది. ఈ డెసిషన్ అనేది అన్ని కూడా ఒక పీరియడ్ కి సంబంధించినటువంటివి అయి ఉంటాయి. ఎంత పీరియడ్ కి లో ఈ డెసిషన్ అనేది తీసుకోవాలనేది పీరియడ్ కూడా ఉండటం అనేది జరుగుతుంది. అప్పుడు ఆ పీరియడ్ లో ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల బిజినెస్ అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్ అవసరాలన్నీ కూడా తీరిపోవటం అనేది జరుగుతుంది. డెసిషన్ మేకింగ్ అండ్ ఎస్టిమేషన్ కంక్లూజన్స్. స్టెప్ 7 అప్గ్రేడ్ పెర్ఫార్మెన్స్ సిస్టమ్. ఈ డెసిషన్ మేకింగ్ ద్వారా వచ్చే ఫలితం ఏదవుతూ ఉందో ఆ ఫలితాలను అంతటినీ కూడా, అంటే ప్రతి డెసిషన్స్ ద్వారా వచ్చేటటువంటి ఫలితం ఏదవుతుందో ఆ ఫలితాన్ని అంతటినీ కూడా మనం కంపల్సరీగా డాక్యుమెంట్ రూపంలోకి ఉంచాలి. ఏ డెసిషన్స్ ఏ ఫలితం వస్తుంది అన్నది మనం సెలెక్ట్ చేసుకున్న డెసిషన్స్ లో ఏ డెసిషన్ కి ఏ ఫలితం వస్తుంది అన్నది డాక్యుమెంట్ రూపంలో ఉంచడం అనేది జరగాలి. అదేవిధంగా ఆ కంపెనీకి సంబంధించిన లేదా ఆ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి డేటాబేస్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్ అనేటువంటి దాన్ని కంపల్సరీగా అప్డేట్ చేయడం అనేది జరగాలి. దీనివల్ల ఎప్పుడైతే ఒక కంపెనీకి సంబంధించిన డేటాబేస్ అనేటువంటి దాన్ని అప్డేట్ చేసామో ఆ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏదవుతూ ఉందో ఆ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేటువంటిది పెరగటం అనేటువంటిది జరుగుతుంది. ఈ అప్గ్రేడేషన్ స్టెప్ లో ఏం చెప్తాడంటే ఇక్కడ ఈ డేటాబేస్ సంబంధించినటువంటి అప్డేషన్ జరిగినప్పుడు ఆ డేటాబేస్ మీద అప్లై చేసేటటువంటి కొన్ని క్వెరీస్ ఏవైతే ఉన్నాయో ఆ క్వెరీస్ ని కూడా అప్లై చేయాలి. క్వెరీ మీన్స్ క్వశ్చన్స్. ఇది ఇక వరాకిల్ కనుక టచ్ ఉన్నట్టయితే క్వెరీ అంటే ఏంటో తెలుస్తుంది. ఆ వరాకిల్లో ఒక టేబుల్ అనేది ఉంటుంది. ఆ టేబుల్ మీద
ఏదైనా ఒక కన్స్ట్రెయిన్ అంటే ఒక కండిషన్ స్పెసిఫై చేసి మనకు కావాల్సినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి రాసేటటువంటి ఒక స్టేట్మెంట్ ఏదవుతుందో ఆ స్టేట్మెంట్ మనం క్వెరీ అంటాం. ఒక డేటాబేస్ మీద ఉపయోగించేటటువంటి క్వెరీస్ ను కూడా మనం మస్ట్ అండ్ షుడ్ గా అప్డేట్ చేయాలి. ఇక్కడ స్టెప్ 7లోనే మనం తీసుకున్నటువంటి డెసిషన్ యొక్క యాక్షన్ ఏదైతే ఉందో మన సంస్థ మీద లేకపోతే మన ఆర్గనైజేషన్ మీద దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఎంతవరకు ఉంటుంది. అదేవిధంగా మన సంస్థలో ఉంచవలసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఆ ఇన్వెస్ట్మెంట్ మన ద్వారా వచ్చేటువంటి రిటర్న్స్ ఎంత అనేటువంటి దాన్ని స్టెప్ 7లోనూ చూడడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా ఈ అనలిస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ రెగ్యులేటింగ్ క్లాసెస్ తోటి ఈ అనలిస్ట్ గ్రూప్ కంపేర్ చేయడం అనేది హౌ వాజ్ ది అనాలిసిస్ గ్రూప్ కంపేర్డ్ విత్ ద రెగ్యులేటింగ్ క్లాస్. అయితే ఇక్కడ సంస్థ యొక్క పెర్ఫార్మెన్స్ అనేటువంటిది పెంచడం కోసం ఆ సంస్థకు సంబంధించినటువంటి డేటాబేస్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్ అన్నిటిని కూడా కంటిన్యూస్ గా ఇప్పుడు ఒకసారి అప్డేట్ చేసి మానేయకూడదు, కంటిన్యూస్ గా అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. అప్డేట్ చేసినటువంటి ప్రతిసారి కూడా మనం ఒక న్యూ ఇన్సైట్ ని, న్యూ పరిజ్ఞానాన్ని సంపాదించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మొత్తం ఈ స్టెప్స్ ప్రకారంగా ఈ బిజినెస్ అనలిటిక్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ లో ఇది ఒకటి.